మిస్ ముఖెరా, నీతో టైం గడపడం మొదలుపెట్టినప్పటి నుంచి ఈ జీవితం యొక్క రియాలిటీ నాకు చాలా బాగా అర్థమైంది. లైఫ్ని నేను చూసే విధానమే మారిపోయింది. ఈ మార్పు తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. విరాజన్న పాలు. అన్నయ్య, చేతిలో ఏముంది? ఏముంది? ఏం లేదే. ఏదో ఉంది, దాచిపెట్టుకొని ఏమన్నా తింటున్నారా మీరు? లేదు నాకు. అన్నయ్య, నాకే అబద్ధం చెప్తున్నారా? నేను నా మష్రూమ్ బిర్యానీ మీతో షేర్ చేసుకున్నాను కదా, కానీ మీరు అలా దాచిపెడతారా? అన్యాయం అన్నా ఇది. అలాంటిదేం లేదు నాకు. అలాగైతే చేయి చూపించండి. నాకు తెలుసు ఏదో ఉంది, మీరు దాస్తున్నారు. లేదు, కావాలంటే చూడు. ఆ చేయి చూపించండి. చేతిలో ఏమీ లేదా? నేను చెప్పలేదా, ఊరికే చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తున్నావు. ఇలా అయితే నువ్వెప్పుడు పెద్దవాడు అవుతావు? బాధ్యత ఎప్పుడు వస్తుంది నీకు? నేనేం చిన్నపిల్లోని కాదు. నా 2 భుజాల మీద ఒక్కో బాధ్యత ఉంది తెలుసా? అంత పెద్ద బాధ్యత ఏముంది నీకు? ఏముందా? ఒక భుజం మీద మీ తమ్ముడుగా మీకు పెళ్లి చేయాలనే బరువు. అవును, నువ్వు పెళ్లి చేయించకపోతే నాకు పెళ్ళే అవదు. మరి అంతే కదా. మరి ఇంకొక బరువేంటో? అన్నయ్యకి తమ్ముడిగా చేసే పెళ్లి కంటే చెల్లెలకి అన్నయ్యగా చేసే పెళ్లి ముఖ్యం కదా. ఆ బరువు చాలా ఎక్కువ. చెల్లెలా? నీకు చెల్లెలు కూడా ఉందా? ఉంది కదా, నా కుక్ చెల్లి. మీనాక్షినా? తన పెళ్లి గురించి ఇప్పుడే ఎందుకు ఆలోచించడం? తనే అంత ఆలోచించట్లేదు కదా. మీకెలా తెలుసు? అంటే మన ఇంటికి వంట చేయడానికి వస్తుంది కదా. పెళ్లి నిశ్చయమైతే వంట చేయడానికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు సంబంధాలు వెతకడం మొదలు పెట్టారనా? తొందరలోనే పెళ్లి జరుగుతుంది. ఏంటి, మీనాక్షికి సంబంధాలు వెతుకుతున్నారా? అవునన్నా. పొరపాటున కూడా మీరిద్దరూ ఒకే రోజున పెళ్లి చేసుకోకండి. తన పెళ్లి అక్కడ, మీ పెళ్లి ఇక్కడ అంటే అటు ఇటు తిరగడం నాకు చాలా కష్టం అవుతుంది. అంతా నేనే దగ్గరుండి చూసుకోవాలి కదా. వేరే వేరే రోజు పెట్టుకోండి అంతే. ఇప్పుడే చెప్పేస్తున్నాను, సరేనా? మీనాక్షికి పెళ్ళా? పొద్దున్నే చూస్తే నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు, ఇప్పుడు చూస్తే మీనాక్షి కూడా సంబంధాలు వెతుకుతున్నారని నాకు చెప్తున్నాడు. నాకెక్కువ టైం లేదు. ఇంకా లేట్ చేస్తే నేను మిస్ ముఖ్యాన్ని కోల్పోతాను. గజ్జెను ఇక్కడే పెట్టాను కదా. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నేను వెతుకుతున్నది దానంతటదే చేతికి దొరికినట్టయింది. ఇప్పుడు దొరికిందాన్ని కూడా నిలబెట్టుకోవడం నా వల్ల కాదా? ఛా! ఎక్కడ మిమ్మల్ని కోల్పోతానో అని చాలా భయం వేసింది.